బ్రో ఇప్పుడే కూలీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఇప్పటి వరకు కూలీ నుండి కరెక్ట్గా అప్డేట్ అయితే రాలేదు. ఓన్లీ సాంగ్స్ అయితే వచ్చాయి. మౌనిక సాంగ్, పవర్ హౌస్ అనే సాంగ్ వచ్చింది. ఆ సాంగ్స్ వింటూనే ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని అయితే చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండేది. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే వార్ 2 ట్రైలర్ వచ్చింది కదా, దానికన్నా ఇంకా 100 రెట్ల ఎగ్జైట్మెంట్ అయితే ఈ ట్రైలర్ కోసం నేను వెయిట్ చేశాను. అలాంటిది ఇప్పుడే కూలీ 2 అది కూలీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది బ్రో. చాలా అంటే చాలా బాగుంది. ఎలా రజనీకాంత్ గారు యాక్షన్ కానీ, నాగార్జున గారిని పెట్టారు కదా, ఎలా? అదే రజనీకాంత్ స్వాగ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందులో స్వాగ్ ఇంకా డెవలప్ అవుతుంది కానీ తగ్గట్లేదు అసలు. అండ్ మన నాగార్జున మన తెలుగులో స్టార్ హీరో ఆయన, అలాంటిది ఆయన విలన్ గా చేయడం, ఆయన పెప్పర్ లుక్ ఇప్పటివరకు అలాంటి లుక్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక నెగిటివ్ సైడ్ ఉన్న రోల్ని అయితే ఆయన చేయడం జరిగింది. అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఉపేంద్ర, అమీర్ ఖాన్ వీళ్ళు కూడా ఉన్నారు కదా. అమీర్ ఖాన్, ఉపేంద్ర అయితే ఫుల్గా అయితే రివీల్ చేయలేదు. ఓకే వాళ్ళ గురించి ఇంకా సినిమాలో చూసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇందులో ఉన్న నాగార్జున లుక్ అయినా, మన రజనీకాంత్ లుక్ అయినా, ఇంకా నెక్స్ట్ మన మంజుమల్ బాయ్స్ లో శోభిన్ గారు ఆయన యాక్టింగ్, ఆయన సాంగ్, డ్యాన్స్ కూడా ఇవన్నీ చూస్తుంటే వార్ 2ని మించి ఇది మన కూలీ మూవీ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అనిరుద్ధ్ మళ్ళీ ఉంది బ్రో. పక్కోడిని మనం ఓన్ చేసుకున్నాం. ఆయన కూడా మనకు ఇంటర్వ్యూలు అన్నారు. ఇప్పుడు మన బాలయ్య బాబుకి తమ బండోడలకో మన రజనీకాంత్కి బక్కోడాలా. సో ఈ సినిమాకి అనిరుద్ధ్ పీక్స్ బ్రో. థియేటర్ తగలబడిపోతే మామూలు లేదు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ ఉంది బ్రో. మామూలు నాకు తెలిసి వార్ 2 నుంచి అయితే ఈ సినిమా కలెక్షన్ అయితే పడుతుంది. చూడండి.